నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము మరి గుర్తు చేసి ముందుకు వెళ్తున్నాను. అదేమనగా, మనం ఒక ప్రశ్న వేస్తే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేస్తే దానికి జవాబు ఏమనగా, ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయన సన్నిధిలో ఆనందించి ఆయనను ఆరాధించుటయే అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య అయి ఉన్నది. అదే ప్రాముఖ్యమైన పని అయి ఉన్నది. నేను క్రైస్తవ చరిత్రలో ఒక భాగం మీ ముందు తీసుకొని వచ్చి ముందుకు వెళ్తాను. చాలా మంది క్రైస్తవులకి అపోస్ల కార్యం 28వ అధ్యాయం తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. కానీ చక్కని పుస్తకాలు ఉన్నాయి, క్రిస్టియన్ హిస్టరీ బుక్స్ ఉన్నాయి, మనం చదవాలి. ఎందుకంటే 2000 సంవత్సరాలు సంఘం ముందుకు సాగింది అని అంటే అది కేవలం దేవుని శక్తి చేత, దేవుని నడిపింపు చేత. కానీ చాలా మందిని మీరు అడగండి, క్రైస్తవులని, అపోస్ల కార్యం 28వ అధ్యాయం తర్వాత ఏం జరిగిందంటే చాలా మందికి తెలియదు. సో సేవకులంగా మనం కూడా క్రైస్తవ చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని మన సంఘాల్లో మనము బోధించాలి. అయితే ఒక దగ్గర దగ్గర 500 సంవత్సరాల క్రితము గొప్ప ఉజ్జీవము బ్రిటిష్ దేశంలో కలిగింది. బ్రిటిష్ అంటే ఓన్లీ ఇంగ్లాండ్ కాదండి, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్, ఈ అన్ని దేశంలో కలిస్తేనే బ్రిటిష్ ఐలాండ్స్ ఆర్ బ్రిటిష్ ఐల్స్ అని అంటారు. అక్కడ గొప్ప ఉజ్జీవం వచ్చినప్పుడు ఎంతోమంది తాగుబోతులు మారుమనసు పొందారు, ఎంతోమంది హంతకులు మారుమనసు పొందారు, ఎంతోమంది దొంగలు పవిత్రమైన జీవితం జీవించడం స్టార్ట్ చేశారు. అప్పుడు బ్రిటిష్ దేశంకి చెందిన నాయకులు క్రైస్తవ నాయకుల దగ్గర వచ్చి ఎవరు ఉజ్జీవంకి కారకులయ్యారు వాళ్ళని అడిగారు, మా చట్టాలు ఈ మార్పులు తీసుకురాలేదండి, ఈ చట్టాలు, మా చట్టాలు ఒక స్థిరత సమాజంలో తీసుకురావడానికి వీలు కాలేదు, మీరు చేసిన కార్యములు చాలా గొప్పవి, క్రైస్తవత్వం గురించి మేము చాలా అవగాహన కలిగి ఉండాలి, ఒక మామూలు వ్యక్తి కూడా క్రైస్తవత్వం గురించి అన్నీ తెలుసుకోవాలి అని అంటే ఒక పుస్తకం మీరు రాయండి, మాకు ఇవ్వండి, క్రైస్తవత్వం సారాంశం మాకు తెలిసి ఉండాలి అన్నప్పుడు మన క్రైస్తవ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పుస్తకం, వీలైతే విజయ్ బ్రదర్ దాని ఫోటో కూడా మనకు చూపిస్తారు, వెస్ట్ మినిస్టర్ క్యాటెసిజం అనే పుస్తకం రాయబడింది. ఆ పుస్తకం పేరు వెస్ట్ మినిస్టర్ క్యాటెసిజం. ఎందుకు వెస్ట్ మినిస్టర్ క్యాటెసిజం అంటే మీకు అందరు కూడా తెలుసు, ఇంగ్లాండ్లో వాళ్ళ పార్లమెంట్ ఉండే చోట పేరు వెస్ట్ మినిస్టర్. ఆ పార్లమెంట్లో ఆ పుస్తకం ఇప్పుడు కూడా ఉంది. అక్కడ క్రైస్తవత్వం గురించి సారాంశం ఇవ్వబడింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో. అప్పుడు అందరికి కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏదన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లు ఉంటే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, to enjoy fellowshipping with God and to worship Him. Hallelujah, praise the Lord. To enjoy fellowshipping with God and worshiping Him. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఆదామవ్వ పాపంలో పడిపోకుండా ఉంటే మనం వాళ్ళ సంతానం ఈరోజు సువార్త బోధించి పాపులను రక్షించుటకు ప్రయత్నిస్తామా, లేకపోతే ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తామా? చెప్పండి. ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆరాధిస్తాం. అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, వెంటనే బ్రదర్ విజయ్ గారు మనకి ఏ పిక్చర్ చూపించాలో ఆ పిక్చర్ చూపిస్తున్నారు చూడండి. వెస్ట్ మినిస్టర్ క్యాటెసిజం అనే పుస్తకము, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ బుక్ ఫర్ క్రిస్టియానిటీ. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏంటి? అక్కడ ఏమన్నా ప్రవచించే పని ఉంటుందా? అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పని ఉంటుందా? అక్కడ ఏమన్నా సువార్త బోధించి రక్షించే పని ఉంటుందా? లేకపోతే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తామా? మీరే చెప్పండి. ఆరాధిస్తాం. ఆరాధన శాశ్వతమైన పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అయితే ఇంకొక ప్రశ్న వెస్ట్ మినిస్టర్ క్యాటెసిజంలో, దేన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి? జాగ్రత్తగా వినండి. ఆయన కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. ఎస్, ఆయన దీవెనలు కుమరిస్తాడు, కానీ అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపించవు, కష్టమైన పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తుండొచ్చు. అప్పుడు కూడా దేవుని మంచితనం మారిపోదు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన మంచి గుణముల బట్టి, ఆయన శ్రేష్టమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. సో ఆల్వేస్ ఐ లే ద ఫౌండేషన్ ఫర్ మై మెసేజ్. ఏ ఇల్లన్నా కట్టాలంటే పునాది సరిగా ఉండాలి.
అందుకే ఈ మాటలు నేను అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. సో వీ నీడ్ టు వర్షిప్ గాడ్ ఫర్ హూ ఈస్ ఆయన ఏమై ఉన్నాడో అది సరి అయిన ఆరాధన. అయితే జాగ్రత్తగా వినండి, దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. కొన్ని వారాలుగా ఈ న్యూ ఇయర్లో నేను మీ ముందు తీసుకొని వచ్చే విషయం ఏమనగా, ఆయన నూతన పరిచే దేవుడు. ఈవెన్ ఎడారిలో కూడా నదులు పుట్టించే దేవుడు, అటువంటి మార్పులు తీసుకొని వచ్చే దేవుడు. ఎండిపోయిన ఎముకలని ఒక సైన్యంగా మార్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. సో ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని మార్చగలుగుతాడో, నూతన పరచగలుగుతాడో, ఏ ఏ క్షేత్రాల్లో ఆయన నూతన పరిచే దేవుడుగా మనకు కనిపించాడో నేను మీకు కొన్ని స్లైడ్స్ చూపించాను. నేను వాడే అప్రోచ్ పద్ధతి ఏంటంటే మైక్రో తర్వాత మెసో తర్వాత మ్యాక్రో. మైక్రో అంటే చిన్నది, మెసో అంటే దానికంటే కొంచెం పెద్దది, దాని తర్వాత మ్యాక్రో. అయితే విజయ్ బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూసింది ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతాడు, ఎలాగ ఆయన నూతన పరచగలుగుతాడు, ఆయన పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉన్నా సరే ఎలాగా పరిస్థితులని కంప్లీట్గా మార్చగలుగుతాడు. యోబు జీవితం మనం చూసాం. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడు, పిల్లలు చనిపోయారు, స్నేహితులు వచ్చి ఆయన మానసిక గాయముల మీద ఉప్పు రాస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కూడా యోబు నిలకడగా ఉన్నాడు. ఆయన చివరి పరీక్ష కూడా పాస్ అయ్యాడు. అదేంటంటే ఆయన స్నేహితుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు, వాళ్ళని క్షమించి. దాని తర్వాత రెట్టింపు దీవెనలు దేవుడు యోబు జీవితంలో కుమరించడం మనము చూసాం. బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ఇండివిజువల్. ఫస్ట్ వి గో ఫ్రమ్ మైక్రో టు మ్యాక్రో. ఇండివిజువల్ విషయంలో ఎలాగ దేవుడు నూతన పరిచాడో మనం చూసాం. దాని తర్వాత ఫెమిలియల్ అంటే ఇండివిజువల్ కంటే పెద్దది కుటుంబం. అబ్రహాము సారా పిల్లలు కనే విషయంలో వాళ్ళ ఆశలన్నీ కూడా చనిపోయినాయి, వాళ్ళ శరీరాలు పిల్లలు కనే విషయంలో చనిపోయినాయి. కానీ దేవుడు మనం గమనిస్తే ఆదికాండం 17వ అధ్యాయంలో వాళ్ళ పేర్లను ఎప్పుడు మారుస్తున్నాడో, హెచ్ అనే ఆల్ఫబెట్ ఎప్పుడు యాడ్ చేశాడో, అబ్రహాం పేర్లో అబ్రహాంగా మార్చాడో, సారాయి పేరుని సారాగా మార్చాడో హెచ్ యాడ్ చేసి, అప్పటి నుంచి వాళ్ళ శరీరాల్లో మార్పులు స్టార్ట్ అయినాయి. ఇంకా 99వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు అబ్రహాము, 89 సంవత్సరంలో వయసు ఉన్నప్పుడు సారమ్మ, అప్పుడు ఈసాకు వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మరి మిమ్మల్ని రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఒక అంశంని మీ ముందు తీసుకొని వచ్చి, లేఖనంలో ఉన్న ఇంకొక అంశంని మీ ముందు తీసుకొని వచ్చి ఒక ప్రశ్న అడుగుతాను. మరణ పడకలో ఉన్నప్పుడు లాజర్, మరియా, మార్త వాళ్ళని ప్రభువారిని పిలుస్తున్నారు, ప్రభువా వచ్చి స్వస్థపరచు అని. కానీ ప్రభువారు వచ్చింది లాజర్ చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్నప్పుడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరణ పడకలో ఉన్నప్పుడు లాజర్ని వచ్చి ప్రభువారు స్వస్థపరిచి ఉంటే వాళ్ళ విశ్వాసము గొప్పగా బలపరచబడేదా, లేకపోతే చనిపోయిన లాజర్ని లేపితే వాళ్ళ విశ్వాసం ఇంకా గొప్పగా బలపరచబడుతుందా? చనిపోయిన లాజర్. అలాగే అబ్రాహాం సారాయిగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఈసాకు పుట్టుంటే బహుశా వాళ్ళ విశ్వాసం అంత గొప్పగా బలపరచబడేది కాదు. కానీ వాళ్ళ శరీరాలు పిల్లలు పుట్టే విషయంలో ఎప్పుడు చనిపోయినాయో ఆ సమయంలో దేవుడు వాళ్ళ శరీరాలను నూతన పరిచాడు. ఇంకా ఈసాకు పుట్టినప్పుడు గొప్పగా బలపరచబడింది. సో దాని తర్వాత మనం నేషనల్ అనేది చూసాం. బ్రదర్, ఇజ్రాయెల్ దేశం స్లైడ్కి మనం వెళ్ళిపోదాము. 2 సార్లు వాళ్ళ పరిస్థితులు ఎండిపోయిన ఎముకలు అయి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు నిరాశపడిపోయి మాకు ఇంకా నిరీక్షణ అనేది లేదు అన్నప్పుడు దేవుడు వాళ్ళని బాబిలోన్ చెరని తిరిగి ఇజ్రాయెల్ దేశంకి తీసుకొని వచ్చాడు. మనం చదువుకున్నామండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం గమనిస్తే కోరేష్ రాజుని ప్రేరేపించి దేవుడు ఇజ్రాయేలీలని తిరిగి యెరూషలేంకి తీసుకొచ్చేటట్లు చేస్తున్నాడు. అలాగే మనం చూసాం పోయినసారి నేను మీ ముందు తీసుకొని వచ్చిన విషయం ఏంటంటే, అది మొదటిసారి చేయి చాపి దేవుడు ఇజ్రాయేలీలని వాగ్దాన దేశంకి తీసుకొని వచ్చాడు. రెండోసారి జస్ట్ ఒక 70 సంవత్సరాల క్రితమే కళ్ళారా మనం చూసాం. ఇజ్రాయేలీలు 2000 సంవత్సరాలుగా వాళ్ళకి సొంత భూమి అనేది లేదు, సొంత ఆలయం అనేది లేదు. 70 ADలో వాళ్ళు చెదిరిపోయారు. రోమా సైన్యం వచ్చి వాళ్ళని చెదరగొట్టేసింది. వాళ్ళ పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉండింది. ఇంకా
ఇజ్రాయెల్ దేశంని ఇర్మియా గ్రంథము ఒక అంజురపు చెట్టుతో పోలుస్తుంది. సో అంజురపు చెట్టు ఎండిపోయిన పరిస్థితిలో ఉండింది, మరి ఇప్పుడు చిగురిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఇజ్రాయెల్ దేశము చిగురిస్తుంది. ఇక్కడ చూడండి, మన విజయ్ బ్రదరు లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూస్తున్నారు, ఎండిపోయిన అంజురపు చెట్టు, దాని తర్వాత మరి చిగురించే అంజురపు చెట్టు. ఈ స్లైడ్ కూడా నేను మీకు చూపించాను. వాళ్ళు ఏ షిప్ లో తిరిగి వచ్చారో ఇజ్రాయేలీలు, ఎక్కడెక్కడి నుంచి తిరిగి వచ్చారో ఆ మ్యాప్ కూడా మరి మీకు గుర్తు చేస్తున్నాను. 1947లో వారు తిరిగి వచ్చారు. యుఎన్ఓ ఇజ్రాయెల్ దేశంని రికగ్నైజ్ చేసింది May 14, 1948. ఏ ఏ ప్రాంతాల నుంచి ఆ షిప్ వచ్చింది ఒకసారి ఆ మ్యాప్ చూద్దాం విజయ్ బ్రదర్. మార్సిల్ అనే పట్టణం ఫ్రాన్స్ దేశంలో, యుగస్లావియా అనే దేశం విత్ హ్యూజ్ కోస్ట్ లైన్, దాని తర్వాత సిప్రస్ అనే ద్వీపం, అక్కడి నుంచి యూదులను తీసుకొని వచ్చి హైఫా పోర్ట్లో దింపింది ఆ బోట్. ఆ షిప్ పేరు కూడా ఎక్సోడస్. సో ఇది కళ్ళారా మనం చూసిన అద్భుతం. అయితే దాంతో కూడిన వాక్య భాగం నేను మనోహర్ పాస్టర్ గారితో చదివిస్తాను. ఇది మనం కళ్ళారా ఒక ప్రవచన నెరవేర్చబడుట ఈ తరం నుండి మనం చూస్తున్నాం. ఒకసారి తీయండి 11వ అధ్యాయం 11వ వచనం మనోహర్ పాస్టర్ గారు, లేకపోతే క్రిస్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. క్రిస్ బ్రదర్ ఇద్దరు ఎవరన్నా ఒకరు. యెషయా గ్రంథం 11:11 చదవండి. 11:11 అండి. చదువుతారు కదా? ఆ దీర్ఘ క్రిస్ బ్రదరా, శేషించు తన ప్రజల శేషం. నేను చెబుతా గురించి. వాయిస్ కట్ అవుతుంది. క్రిస్ కదా మీ బ్రదర్ వాయిస్ కట్ అవుతుంది, నేను చెబుతాను. ఆ, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పాత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినార్లో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటిసారి ఎప్పుడు చేయి చాపాడు? వాళ్ళు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు చేయి చాపి వాళ్ళని తీసుకొని వచ్చాడు వాగ్దాన దేశంకి. ఇది రెండో మారు అంటే ప్రపంచమంతా కూడా వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. ఇది దానికంటే గొప్ప అద్భుతం. బాబిలోన్ చెర నుంచి తీసుకొని వచ్చే దానికంటే గొప్ప అద్భుతం ఏంటంటే ప్రపంచంలో చెదిరిపోయిన యూదులను తిరిగి ఇజ్రాయెల్ దేశం, వాగ్దాన దేశం, పాలు తేనె ప్రవహించే దేశంకి తీసుకొని వచ్చుట. సో ఇది ఇంకా దానికంటే గొప్ప అద్భుతము. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 200 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీలు తిరిగి వాగ్దాన దేశంకి వచ్చుంటే, ఆ కాలంలో టెక్నాలజీ అంత అడ్వాన్స్ కాలేదు. ప్రపంచంలో ఒక కోణంలో ఏమైనా జరిగితే ఇంకొక కోణంలో ప్రజలకి తెలిసేది కాదు. 200 సంవత్సరాల క్రితం ఇది జరుగుంటే ఇది దేవుని గొప్ప కార్యం అని ఇప్పుడు ఎలాగా ఈ తరం దేవుని స్తుతిస్తుందో 200 సంవత్సరాల క్రితం అలాగా స్తుతించడానికి వీలయ్యేదా? గివ్ మీ అన్ ఆన్సర్. నో. దేవుడు సరి అయిన సమయంలో ప్రపంచమంతా కూడా టెక్నాలజీ చేత, గ్లోబలైజేషన్ చేత యునైట్ అయినప్పుడు ఆయన గొప్ప కార్యం చూపించి ఆయన ఎంత గొప్ప దేవుడు, యెహోవా దేవుడు అని చూపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఈ తరంలో ఉన్నాం. we are a blessed generation to see this miracle with our eyes. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప క్రైస్తవులు ఉన్నారండి. 200 సంవత్సరాల క్రితం విలియం కేరీ గారు ఉన్నారు, చార్ల్స్ హెడన్ స్పర్జన్ గారు లేని ఈ ధన్యత ఈ తరంకి కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎందుకు ఇజ్రాయెల్ తిరిగి జన్మించింది ఆ వివరాలన్నీ కూడా తీసుకొని వచ్చాను. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మిస్తేనే యూదుల అరాబీల మధ్యన ఘర్షణ ఉంటది. ఆ ఘర్షణ ఉంటేనే క్రీస్తు విరోధికి ఒక పాత్ర అనేది ఉంటుంది. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. అదంతా కూడా పోయిన సెషన్ లో అన్ని రికార్డ్ అయిపోయినాయి. మీరు అదంతా కూడా నిదానం చూడొచ్చు. అదంతా కూడా నేను మరి మీకు గుర్తు చేస్తే టైం ఎక్కువ అయిపోతుంది. సో దేవుడు నూతన పరిచే విషయంలో మనము స్టెప్ బై స్టెప్ మైక్రో టు మ్యాక్రో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక దీనికి మనము వెళ్దాం. ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు నూతన పరచుట మనం చూసాం, ఒక కుటుంబంని నూతన పరచుట మనం చూసాం, దేశంని నూతన పరచుట మనం చూసాం, ప్రపంచంని ఎలాగా నూతన పరుస్తాడో మనం చూద్దాం. ప్రపంచంని, లెట్స్ గో టు దట్ స్లైడ్ బ్రదర్ ఆఫ్ మిలీనియల్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్. ఒక మిలీనియల్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్ మనం వెళ్ళిపోదాం. చివరి స్లైడ్స్ లో ఉంటుంది. క్రిస్ బ్రదర్ మన మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం చదివి వినిపిస్తారు.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19వ అధ్యాయం 28వ వచనం. ఓకే. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూమి పూర్ణ జన్మం అప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేల పరిపాలనలో ఏం జరుగుతుంది? రెండో రాకడ తర్వాత ప్రభువారు సింహాసనం ఆసీనుడై యెరూషలేములో నివసిస్తూ ప్రపంచంని ఆయన పరిపాలించబోతున్నాడు. దాన్ని ప్రభువారు ఎలాగ వర్ణిస్తున్నారంటే భూమి పూర్ణ జన్మం అప్పుడు. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, 91 కీర్తన మీరు అందరు కూడా చదివారండి. మనిషి ఆయుష్కాలం ఎంత అంట? 70 years. అధిక బలం ఉంటే 80. 80. ఇప్పుడు ఈ భూమి పూర్ణ జన్మం అప్పుడు ఈ వేల పరిపాలనలో మనుషుల ఆయుష్కాలం ఎలాగుంటుందో మనం ఒకసారి చూద్దాం. చూడండి, అప్పుడు మనం ప్రభుతో పాటు వచ్చి ఎవరు ఆరోహణం అయ్యామో ప్రభుతో పాటు వచ్చి మనము ఆయనతో పాటు లోకంని పరిపాలిస్తాం. యూదుల రాజ్యం, 12 గోత్రాల రాజ్యం ఎవరి చేతిలో అప్పజెప్పబడుతుందంటే 12 శిష్యుల చేతిలో అప్పజెప్పబడుతుంది. ఇంకా అట్మాస్ఫియర్ అంతా కూడా నూతనపరచబడుతుంది. సో ఆ నూతనపరచబడే వాతావరణం చేత ఆయుష్కాలం ఎంత పెరుగుతుందంట? ఒకసారి చదువుదామా క్రిస్ బ్రదర్? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం చదవండి. 65వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారే చనిపోవుదురు, పాపాత్ముడే శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరాలు బ్రతుకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నేరం చేసి ప్రభు చేత శిక్షింపబడి చనిపోతారో వాళ్ళే చనిపోతారు, కానీ మామూలు మరణం అనేది ఉండదు. వాతావరణం అలాగా మారిపోతుంది. అయితే కొంచెం నేను టెక్నికల్, బయాలజికల్, మెడికల్ విషయాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ విషయాలు చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు కూడా హాస్పిటల్స్లో ఎవరన్నా లాస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా చనిపోతాడు అని అనుకునే సమయంలో డాక్టర్స్ వాడే చివరి పద్ధతి ఏంటి ఆయనను రివైవ్ చేయడానికి? చెప్పండి. ఇంకా అదే చివరిగా ప్రయత్నించే అటెంప్ట్ ఓన్లీ దేవుడు కాపాడగలడు. మా ప్రయత్నం అంటే డాక్టర్స్ చేసేది ఏంటి చెప్పండి? హార్ట్ అటాక్ ఉంటే వెంటిలేటర్. బ్రదర్ విజయ్, రైట్ ఆన్సర్. వెంటిలేటర్ లో పెడతారు. ఫుల్ ఆక్సిజన్ ఆయన లంగ్స్ లోపల, బాడీ లోపల వెళ్ళుటకు ప్రయత్నిస్తారు. దాని వలన ఎంతో మంది రివైవ్ అయ్యారు. వెంటిలేటర్లో పెట్టినప్పుడు ఫుల్ ఆక్సిజన్ శరీరం లోపల వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తుంది? మనిషి ఆరోగ్యంని నూతన పరుస్తుంది, ఒక బలం తీసుకొని వస్తుంది, కంప్లీట్గా రివైవ్ చేస్తుంది. అందుకే వెంటిలేటర్లో పెడతారు. సో మీరు చూస్తే 5వ అధ్యాయం ఆది కాండంలో అందరు 800 సంవత్సరాలు బతుకుతున్నారు. మెతుసలే 969 సంవత్సరాలు బతికాడు. మరి ఎందుకు నోవా వరదల తర్వాత, జాగ్రత్తగా వినండి, నోవా వరదల తర్వాత ఎందుకు ఆయుష్కాలం తగ్గిపోతుంది? అబ్రామ్ దగ్గర వచ్చినప్పుడు 175 సంవత్సరాలు, ఇంకా మోషే దగ్గర వచ్చినప్పుడు 70, అధిక బలం ఉంటే 80. ఎందుకు మెల్లమెల్లగా తగ్గిపోతుంది? ఎస్పెషలీ ఆఫ్టర్ వరదలే. కారణం ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. ఈవెన్ హీబ్రీ భాషలో నేను నోటేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఆది కాండం 7వ అధ్యాయం 14వ వచనం క్రిస్ బ్రదర్స్ చదువుతారు. ఏం జరిగింది వర్షం అప్పుడు? ఆది కాండం 7వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 7వ అధ్యాయము 14వ వచనము కాదు, ఆయా జాతుల ప్రకారము. ఆది కాండం 7వ అధ్యాయం 14వ వచనం. ఓకే.
ప్రవేశించారు. ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి చొప్పున నోవాహునొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. కంటిన్యూ. ఓకే, ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను. 11వ వచనం చదవండి బ్రదర్. 11వ వచనం బైబిల్స్ లో మీరు అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం, రైట్. ఓకే. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ ద స్కైస్ ఓపెన్. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే పోక్తా. పోక్తా బ్రదర్ పాయింట్ కర్సర్ పెట్టి చూపించండి. పోక్తా ఫోనెటిక్ స్పెల్లింగ్ వచ్చి పోక్తా. అంటే కంప్లీట్గా స్కైలో ఒక లేయర్ ఉండింది, అది చీల్చబడేను. అంటే ఒకలాంటి ఎన్వలప్, ఆక్సిజన్ ఎన్వలప్ ఉండింది. ఆ ఆక్సిజన్ ఎన్వలప్ ఉండింది కాబట్టి అందరు కూడా ఎక్కువ ఆక్సిజన్ ఆ సమయంలో పీల్చుకునేవారు. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకునేవారు కాబట్టి ఎక్కువ ఆరోగ్యం కలిగి ఉండేవారు. ఎక్కువ ఆరోగ్యం వాళ్ళకి కలిగింది కాబట్టి వాళ్ళ ఆయుష్కాలం ఎక్కువగా ఉండింది. కానీ ఈ వరదలు వచ్చినప్పుడు ఆ ఆక్సిజన్ లేయర్ ఏముండిందో భూమి మీద అది చీల్చబడింది. దాని తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అట్మాస్ఫియర్లో తగ్గిపోయినాయి కాబట్టి ఆరోగ్యం కూడా మెల్లగా తగ్గిపోతుంది కాబట్టి ఆయుష్కాలం కూడా తగ్గింది. అందుకే వరదల తర్వాతనే ఆయుష్కాలం తగ్గుతుంది. కానీ వరదల ముందు అందరు 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు ఉండేవారు. అది ఆల్ అండర్స్టాండింగ్. ఐఎమ్ స్పీకింగ్ టు యూ ఫ్రమ్ ద జూయిష్ బైబిల్ కామెంటరీ. సో జాగ్రత్తగా వినండి బ్రదర్. ఇంకొకసారి ఆ జూయిష్ నోటేషన్ మీద కన్సర్న్ పెట్టి చూపించండి. జూయిష్ నోటేషన్, ద ఒరిజినల్ వర్డ్ ఇస్, మనం పతాక్ అని అంటాం కానీ వాళ్ళు ఎలాగ ప్రొనౌన్స్ చేస్తారంటే పోక్తా. పోక్తా అని ప్రొనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు భూమి పూర్ణజన్మము అనగానే మరి ఆక్సిజన్ లేయర్ వచ్చేస్తుంది. ఆక్సిజన్ లేయర్ వచ్చేస్తుంది కాబట్టి మరి ఆయుష్కాలం పెరుగుతుంది. మరి ఇంకా అందరు ఆరోగ్యంగా బతుకుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఒక వ్యక్తిని నూతనపరచడమే కాదు, ఒక కుటుంబాన్ని నూతనపరచడమే కాదు, ఒక దేశంని నూతనపరచడమే కాదు, వీళ్ళ పరిపాలనలో ప్రపంచంని నూతనపరుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆర్ యు సీయింగ్ ద అప్రోచ్ ఫ్రమ్ మైక్రో టు మెసో టు మ్యాక్రో? సో జాగ్రత్త వినండి. ఇంకొక మాట, నేను రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా మీ ముందు తీసుకొని రావాలి. అదేమనగా భూమి పూర్ణజన్మం అప్పుడు మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై 12 గోత్రాలను మీరు పరిపాలిస్తారని ప్రభువారు అంటున్నారు. ఏ సందర్భంలో ఈ మాటలు ప్రభువారు పలికారు? శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం ప్రభువా, అన్ని త్యాగాలు మేము చేశాం ప్రభువా, మాకు ఏం లాభం కలుగుతుంది ప్రభువా అని అడిగినప్పుడు, ఈ మొదటి రాకడప్పుడు ఈ తరంలో ఈ యుగంలో బహుశా మీకు మేళ్ళు భౌతికంగా సామాజికంగా మీకు లభించవేమో, కానీ రెండో రాకడప్పుడు భూమి పూర్ణజన్మప్పుడు మీరు 12 గోత్రాలకి రాజులై ఉంటారని ప్రభువారు అంటున్నారు.
సో మీకు ఒక స్లైడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంని ఎలాగా పరిపాలించవచ్చు, ఎలాగా ఎజెకియల్ ఆలయం కట్టబడుతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు ఎజెకియల్ ఆలయము, జాగ్రత్తగా వినండి, మీకు అందరు కూడా హోంవర్క్. 41వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం నుంచి 48వ అధ్యాయం వరకు ఎజెకియల్ ఆలయము అన్ని డైమెన్షన్ స్పెసిఫికేషన్స్ ఇవ్వబడినాయి. ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశంలో మౌంట్ మోరియాలో ఎక్కడ సొలొమోన్ ఆలయం కట్టబడిందో అంత పెద్ద ఆలయం కట్టుటకు వీలు ఉండదు, వీలు లేదు కూడా ఇప్పుడు. కానీ ఏం జరుగుతుందంటే జోగ్రఫికల్ చేంజెస్, టోపోగ్రఫికల్ చేంజెస్ 7వ పాతల తీర్పప్పుడు, 7 సంవత్సరాల శ్రమకాలంలో 7వ పాతల తీర్పప్పుడు ఒక పెద్ద భూకంపం కలుగుతుంది. దాంతో కూడిన స్లైడ్ బ్రదర్ విజయ్ గారు మనకు చూపిస్తారు. ఆ స్లైడ్ చూపించినప్పుడు నేను ఈ వాక్య భాగం కూడా క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. ప్రధానమైన పట్టణం, ముఖ్యమైన దేశం 3 భాగాలుగా విభాగించబడింది. అంటే ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం 3 భాగాలుగా విభాగించబడుట మనం చూస్తాం. ఒక్కసారి క్రిస్ బ్రదర్ ఈ వాక్య భాగం చదివినిపిస్తారు. బ్రదర్ 16వ అధ్యాయం ప్రకటన గ్రంథము చివరి 5 వచనాలు చదవండి బ్రదర్. క్రిస్ బ్రదర్ 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము చివరి 5 వచనాలు. ఏడో పాత్ర దూత వేసినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణములు కూలిపోయాను. ప్రసిద్ధమైన మహాపట్టణంలో 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయును మద్యము గల పాత్రను మహాబబులోనులకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ రమణారావు గారు. ఇక్కడ చూడండి, ప్రసిద్ధమైన మహాపట్టణము ఆ భూకంపం వలన 3 భాగములు అయ్యాను. అది ఏది కాదు, యెరూషలేము. జాగ్రత్తగా వినండి. ఆ 3 భాగములుగా అవుతేనే ఇవన్నీ కూడా వీలవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. 12 డివిజన్స్ ఎజెకియల్ గ్రంథం మరి చెప్తున్నా 41వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు అందరం కూడా హోంవర్క్గా తీసుకొని చదువుదాం. మధ్య భాగము ఆ ఆలయం. బ్రదర్ ఆలయం మీద కర్సర్ పెట్టి చూపించండి. పి అని ఉంది చూడండి, ఆలయం. థ్యాంక్ యూ బ్రదర్. మనము అక్కడి నుంచి ఉత్తరం వైపు వెళ్దాం. ఆలయంకి ఆనుకొని ఉన్న గోత్రము యూదా గోత్రం. యూదా గోత్రంకి ఆనుకొని ఉన్న గోత్రము రూబేన్ గోత్రం. రూబేన్ గోత్రంకి ఆనుకొని ఉన్న గోత్రము ఇఫ్రాయిం గోత్రం. ఇఫ్రాయిం గోత్రంకి ఆనుకొని ఉన్న గోత్రము మనాషే గోత్రం. మనాషే గోత్రంకి ఆనుకొని ఉన్న గోత్రము నాఫ్తాలి గోత్రం. నాఫ్తాలి గోత్రంకి ఆనుకొని ఉన్న గోత్రము ఆషేర్ గోత్రం. ఆషేర్ గోత్రంకి ఆనుకొని ఉన్న గోత్రము దాన్ గోత్రం. ఇది ఉత్తరం వైపు మనం వెళ్తే. దక్షిణం వైపు కూడా మనం వద్దాము. ఇదంతా కూడా ఎజెకియల్ పుస్తకంలో రాయబడింది 41వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు. మరి ఆలయం నుంచి మనం దక్షిణం వైపు వస్తే ఆలయంకి ఆనుకొని ఉన్న గోత్రం బెంజమిన్, దానికి ఆనుకొని ఉన్న గోత్రము సిమియోన్, సిమియోన్కి ఆనుకొని ఉన్న గోత్రం ఇషాకరు, ఇషాకర్కి ఆనుకొని ఉన్న గోత్రం జెబులాను, జెబులాన్కి ఆనుకొని ఉన్న గోత్రం అన్నిటికంటే ఉత్తరం వైపు ఉన్న గోత్రము గాద్. ఇది వేల పరిపాలన ప్రారంభంలోనే రెడీ అయిపోయి ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే ఇది 7 సంవత్సరాల శ్రమకాలంలో జరిగిన సంఘటన, 7వ పాత్రల తీర్పు. సో యెరూషలేం 3 భాగాలుగా విభాగించబడింది. భూమి కూడా ఇలాగా ఈ డైమెన్షన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఆ పెద్ద ఆలయం కట్టుటకు కూడా టోపోగ్రఫికల్ చేంజెస్ అన్నీ కూడా యెరూషలేంలో జరుగుతాయి. ఇప్పుడు వెళ్ళి మీరు ఎజెకియల్ ఆలయం కట్టడానికి ప్రయత్నించండి, వీలు కాదు. ఎక్కడ సొలొమోన్ ఆలయం ఉందో అక్కడ కట్టడానికి ప్రయత్నించండి, వీలు కాదు. అది చాలా పెద్దది ఎజెకియల్ ఆలయం. సో ఈ మార్పులు రావాలి. ఈ మార్పులు ఎప్పుడు వీలవుతున్నాయి? 7వ పాత్రల తీర్పు అప్పుడు.
సో ఇలాగ భూమి విభాగించబడిన తర్వాత, ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు మాథ్యూ 19:28, ప్రభు వారు ఏమన్నారు? భూమి పూర్ణ జన్మం అప్పుడు, నా రెండో రాకడప్పుడు, వేల పరిపాలన ప్రారంభం అప్పుడు మీరు 12 గోత్రాలకి రాజులై ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ 12 గోత్రాలు కూడా వాళ్ళ ల్యాండ్ డివిజన్స్ ఎలాగున్నాయో నేను మీకు చూపించాను. ఇదంతా కూడా మేడ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బై క్రిస్టియన్ స్కాలర్స్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఎజెకియల్. మరీ చెప్తున్నాను, 41 to 48. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. దీంతో కూడిన ఒక ఉపమానం కూడా నేను మీతో పంచుకోవాలి. అది ఏమనంటే 12 గోత్రాలకి 12 శిష్యులు. అవునా? గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. 12 గోత్రాలకి ప్రీవియస్ అది వేల పరిపాలనది విజయ్ బ్రదర్. వేల పరిపాలన ఇదే. థ్యాంక్ యూ బ్రదర్. 12 గోత్రాలకి 12 శిష్యులండి. మరి యూదా లేడు కదండి. మరి 12వ శిష్యుడు ఎవరు అనేది మనం చూస్తే అపోస్తల కార్యం 1వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. యూదా వైపున ఎవరిని వేరే 11 మంది అపోస్తలు ఎన్నుకున్నారు ఒకసారి మనం చూద్దాం. చీటీలు వేశారు. చీటీలు వేసినప్పుడు 2 ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ 12 శిష్యుల్లో ఎంచబడలేదు అప్పటి వరకు. బర్జబా అండ్ మతాయా. సో ఎవరి పేరులో చీటీ పడిందో ఒకసారి మనం చూద్దాం. 23 నుంచి 26. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను 2 నిలవబెట్టి ఇట్లను ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమునిరి. అంతటి వారు వీరిని గూచి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. సో మత్తయి చూడండి, మత్తయ్యా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన 12వ వ్యక్తి. సో మీరు 12 శిష్యులు 12 గోత్రాలను పరిపాలిస్తారంటే ఇప్పుడు యూదా లేడు కదా, ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆయన వైపున ఎంపికబడిన మత్తయ్య విల్ బి ద రూలర్, విల్ బి ద 12th అపోజల్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మరి మీతో ఒక ఉపమానం పంచుకుంటున్నాను. బ్రదర్ విజయ్, గో బ్యాక్ టు దట్ స్లైడ్ ఓన్లీ, మెలీనియల్ స్లైడ్. జాగ్రత్త వినండి. ఇది కొంచెం అన్యాయమా? చివరిలో వచ్చాడు కదా మత్తయ్య. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నారు కదా, వేరే 11 అపోస్తులు అని అంటే ప్రభువారి ఉపమానంని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక తోటలో ఒక తోట యజమాని అక్కడ వర్కర్స్ని పెట్టాడంట. వర్కర్స్ని పెట్టి మార్నింగ్ నుంచి పని చేయించుకుంటున్నాడంట. దాని తర్వాత మధ్యాహ్నం వేళ ఇంకా కొత్త వర్కర్స్ని తీసుకొని వచ్చి పెట్టాడంట. కానీ బహుమానాలు ఇచ్చే సమయంలో, జీతం ఇచ్చే సమయంలో మధ్యాహ్నం వేళ వచ్చిన వాళ్ళకు కూడా ఒకే జీతం ఇస్తున్నాడంట. ఉదయం నుంచి పని చేసిన వాళ్ళకు కూడా ఒకటే జీతం ఇచ్చాడంట. సో ఉదయం నుంచి పని చేసిన వాళ్ళు, యజమాని నువ్వేంటి, మేము ఉదయం నుంచి పని చేశాము, మాకొక జీతము, మధ్యాహ్నం నుంచి పని చేసిన వాళ్ళకి అదే జీతమా అని వాళ్ళ అభ్యంతరం తెలియజేసినప్పుడు, నేను కృప చూపిస్తే మీకు ఎందుకు అభ్యంతరం కలుగుతుందని అడిగాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మత్తయ్యకి ఈ గొప్ప బహుమానము దేవుడు ఇచ్చినప్పుడు, ఇంత గొప్ప ధన్యత, ఒక గోత్రంకి రాజుగా ఉండుటకు ఆయనకి ఆ అర్హత ఇచ్చినప్పుడు, వేరే 11 శిష్యులకి ఏమైనా అభ్యంతరం ఉంటుందా? ఆ ఉపమానము తెలుసుకున్న శిష్యులకి అభ్యంతరం ఉంటుందా? ఉండదు సార్, ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభు కృప చూపిస్తే ఎవరికి కూడా అభ్యంతరము ఉండకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ స్లైడ్ మీకు చూపించాను కాబట్టి ఆ 12 భాగాలుగా ఆ భూమి ఉండటము, ఈ విషయం కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఒక్క విషయం నేను చెప్పేసి ఈ రోజుకి నేను ముగిస్తాను. అది ఏమనగా, దేవుడు అన్ని కూడా క్రమంగా చేసే దేవుడు. జాగ్రత్త వినండి. దీనివల్ల అందరికి కొంచెం నవ్వు రావచ్చు. మన దేవుడు అల్లరికి కర్తగాడు. 7 పాత్రల తీర్పు గురించి మనం విన్నాం. మొదట్లో భయంకరమైన భూకంపం, అటువంటి భూకంపము చరిత్రలో ఎప్పుడు రాలేదంట. మనకి అందరికీ కూడా తెలుసు, భూకంపం ఏ స్కేల్తో మెషర్ చేస్తారో ఆ స్కేల్ పేరు రిచర్ స్కేల్. 1 to 10 ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్.
ప్రపంచంలో ఇటువంటి భూకంపం రాలేదంటే రిచర్ స్కేల్లో దాని ఫిగర్ ఎంత ఉంటుంది చెప్పండి, చెప్పండి మీరే. 1 to 10 రిచర్ స్కేల్ చూపిస్తుంది. 5 స్కేల్ మీద వస్తే 6 వస్తేనే భూమి ఇట్లా ఊగిపోతుంది. దీనంతా భూకంపం ఎప్పుడు రాలేదంటే అది రిచర్ స్కేల్ ఎంత చూపించి ఉండొచ్చు అప్పుడు? 10 out of 10. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్ ఆన్సర్. మ్యాక్సిమం 10 out of 10 అప్పుడు చూపిస్తుంది. అయితే జాగ్రత్త వినండి, ఫస్ట్ భూకంపము తర్వాతనే వడగండలు వస్తున్నాయి. జాగ్రత్త వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మన దేవుడు అల్లరికి కర్త కాడు. జాగ్రత్త వినండి, భూమిలో అన్ని పరిస్థితులను ఏర్పరిచిన తర్వాతనే వెలుగు వచ్చేసింది, గాలి వచ్చేసింది, నీళ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అప్పుడే ఆదాం అవ్వని దేవుడు పిక్చర్లో తీసుకొని వస్తున్నాడు. ఫస్ట్ స్టేజ్ తయారు చేశాడు, తర్వాతనే యాక్టర్స్ని తీసుకొని వస్తున్నాడు. మన దేవుడు అల్లరికి కర్త కాడు. అన్ని ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తాడు. ఈ భూకంపం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశము 12 భాగాలుగా విభాగించబడుతుంది. 12 గోత్రాలకి 12 శిష్యులు పరిపాలించుటకు అన్ని ఏర్పాట్లు, అన్ని కూడా మార్పులు ఏమేమి అవసరమో దేవుడు చేసిన తర్వాతనే రెండో రాకడ. అప్పుడు వచ్చినప్పుడు శిష్యులు కరెక్ట్గా ఏ భూమికి ఏ గోత్రంకి రాజులై ఉండాలో అక్కడ వెళ్ళి రాజులుగా వాళ్ళు పరిపాలిస్తారు. చూడండి, ఈ భూకంపం మొదట్లో వచ్చిందా, రెండో రాకడ మొదట్లో వచ్చిందా? మిమ్మల్ని అడుగుతున్నా, గివ్ మీ ఎన్ ఆన్సర్. భూకంపం వచ్చిందా? యెరూషలేము 3 భాగాలుగా విభాగించబడుట మొదట్లో అయిందా? వీళ్ళ పరిపాలన మొదట్లో వచ్చిందా? భూకంపం. సో గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. అది అయిన తర్వాతనే రెండో రాకడ. ఎందుకంటే ఈ మార్పులు అన్ని కూడా అయిపోవాలి. ఎజెకెల్ ఆలయం కట్టుటకు మార్పులు ఏం అవసరమో అవన్నీ కూడా సమాప్తం అవ్వాలి. 12 శిష్యులు వచ్చి 12 గోత్రాలకి రాజులై ఉండాలి. దాంతో కూడిన భూమితో కూడిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధపరచబడాలి. ఇప్పుడు దేవుని ఉగ్రత విషయంలో నేను మీ ముందు కొంచెం మీకు నవ్వు రావచ్చు, నేను పంచుకుంటున్నాను. ఎందుకు మొదట్లో భూకంపము తర్వాత వడగండలు? మొదట్లో వడగండలు రావచ్చు కదా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 7వ పాతల తీర్పులో ఫస్ట్ భూకంపం వస్తున్నది దుష్టులని శిక్షించుటకు, తర్వాతనే వడగండలు దుష్టులను శిక్షించుటకు. ఎందుకు మొదట్లో వడగండలు రాలేదు? చెప్తాను, జాగ్రత్త వినండి. అందరు కాంక్రీట్ రూఫ్స్ లో కూర్చొని ఉన్నారు హాయిగా. భూకంపం వస్తేనే ఇంటి నుంచి బయటికి వస్తారు. ఇంటి నుంచి బయటికి వస్తేనే వడగండలు వలన వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే కాంక్రీట్ రూఫ్స్ లో కూర్చొని ఉంటే, కాంక్రీట్ రూఫ్స్ లోపల కింద కూర్చొని ఉంటే ఎంత పెద్ద వడగండలు పడినా సరే వాళ్ళకి ఏమి దాని వలన దెబ్బలు తలగవు. దేవుడు ఫస్ట్ భూమిని ఊపుతున్నాడు. ఈ దుష్టులందరూ కూడా వాళ్ళ ఇళ్ళని ఇడిచిపెట్టి బయటికి భయపడి పరిగెత్తి వస్తారు. వాళ్ళ కొరకు వడగండలు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా జాగ్రత్త వినండి, లేఖనంలో ప్రతిదీ రాయబడుట ఒక క్రమం ప్రకారంగా రాయబడుతుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. దేవుని కార్యములు కూడా అలాగే ఉంటాయి. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. మొదట్లో భూకంపం, అప్పుడే దుష్టులు వాళ్ళ ఇళ్ళని నిడిచిపెట్టి మైదానాలకి పరిగెత్తి వస్తారు. వాళ్ళ కొరకు ఏం ఎదురు చూస్తున్నాయి? వడగండ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం ఏం చూసాం? వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఒక వ్యక్తిని నూతనపరచుట మనం చూసాం. ఒక కుటుంబంని దేవుడు నూతనపరచుట మనం చూసాం. ఒక దేశంని దేవుడు నూతనపరచుట మనం చూసాం. ప్రపంచంనే దేవుడు నూతనపరచుట మనం చూసాం. ఇది ప్రపంచమే. దాని తర్వాత నెక్స్ట్ వీక్ యూనివర్స్నే నూతనపరచుట మనము చూడబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? కొత్త భూమి కొత్త ఆకాశంని నేను చూచి తిని, ఇంకా సముద్రాలు లేవు అని యోహాన్ రాస్తున్నాడు. ఆ పిక్చర్ మాత్రమే నేను చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మనం అంతా కూడా దాంతో కూడిన మర్మాలు మనం చూసుకుందాము. బ్రదర్, ఆ పిక్చర్ మాత్రం చూపించండి. క్రిస్ బ్రదర్ చదువుతారు. 21వ అధ్యాయం 1వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం క్రిస్ బ్రదర్. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మరియు మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. చూడండి, దిస్ ఇస్ రెన్యూయింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్. ఆర్ యు ఆల్ విత్ మీ?
సో దీంతో కూడిన అనేక మర్మాలు మనం వచ్చే వారం ధ్యానిద్దాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే మరీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. we have adopted a micro to macro approach. ఒక వ్యక్తి, దాని తర్వాత కుటుంబం, దాని తర్వాత దేశం, దాని తర్వాత ప్రపంచం, దాని తర్వాత సృష్టి. ఇటువంటి నూతన పరిచే దేవుడు మన పరిస్థితి ఎలాగన్నా ఉండనియండి, మన ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, భౌతిక పరిస్థితి, ఆత్మిక పరిస్థితి, మన జీవితంలో ఏ క్షేత్రం అన్నా ఎండిపోయిన ఎముకల వలె ఉంటే, విశ్వాసంతో మనం దేవుని దగ్గర వస్తే దాన్ని దేవుడు నూతనపరచగలుగుతాడు. మన తప్పుల వలన, మన పాపముల వలన మన పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె అయి ఉంటే, మరి పశ్చాత్తాపం పొందితే దేవుడు నూతనపరచగలుగుతాడు. సో వీఆర్ స్టిల్ ఇన్ ద న్యూ ఇయర్ టైం కాబట్టి ఐ ఫోకస్డ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. నేను చిన్న ప్రార్థన చేసి మరి సుందర్ పాల్ అన్నకి నేను ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూర దర్శనంతో ఇద్దరు బిషప్స్, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ప్రత్యేకంగా వాళ్ళ ఆరోగ్యం విషయంలో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. ముట్టి పరిపూర్ణమైన స్వస్థత కలిగించండి. ఇద్దరు కూడా ఎంతో ఇంకా గొప్ప సేవ చేయాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనేటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 14 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఏదేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచయంలో పాల్గొవాలి. సమాధానంతో కూడిన అనేక అవసరతల కొరకు మేము విజ్ఞాపన చేయాలి. అలాగే వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి. నూతన విషయాలు మేము గ్రహించాలి. మా సంఘాల్లో మేము బోధించాలి. మా సంఘ సభ్యులను కూడా మేము బలపరచాలి అని మంచి కోరికలు, ఎంతో సాత్వికంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా మమ్మల్ని అమలుపరిచే వాళ్ళంగా సరిదిద్దండి. ఎంతో ప్రయాసపడి విజయ్ బ్రదర్ టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. సార్వత్రిక సంఘం కూడా మా చిన్న సిపిఎం మీటింగ్ చేత మేలు పొందేటట్లు తండ్రి ఈ వీడియోస్ని మేము సర్క్యులేట్ చేయటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు